స్త్రీల కూడికకు చేరి వచ్చినటువంటి నా ప్రియమైన సోదరమణులందరికీ క్రీస్తు పేర హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని తరగతికి ఆహ్వానిస్తున్నాను. సోదరమణి చక్కగా నడిపింపులో మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని కూడా చెప్పింది. ఓ స్త్రీ నీ స్నేహం ఎవరితో అన్నటువంటి అంశంలో మనము నెక్స్ట్ తరగతిలో మనం ఆలోచించవలసిన పాఠం ఇది అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళాము. ఆ పాఠాన్ని కూడా చదివి వినిపించింది. ఒకసారి అది లేఖన భాగంలో ఉందో లేదో ఒకసారి లేఖనాన్ని చదువుకొని మనం ముందుకు పోదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును, తన కుటుంబానికి అపకీర్తి తెచ్చును, తన తండ్రికి అపకీర్తి తెచ్చును. సరే, తుంటరి సహవాసం తండ్రికి అపకీర్తిని తెచ్చునా, అది పాఠం పేరు. తుంటరి సహవాసం తండ్రికి అపకీర్తిని తెచ్చునా? క్వశ్చన్ మార్క్. జవాబు ఖచ్చితంగా తెచ్చును. తుంటరి సహవాసం వలన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఉపదేశమును అంగీకరించు కుమార్తె అయినా కుమారుడైనా ఏదైనా బుద్ధి గలవాడు విడివిడిగా చదవాలి. నువ్వు కలిపి చదివినావంటే అర్థం మారిపోద్ది. మళ్ళీ చదువు. ఫస్ట్ వచనం చదువుతాలి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఆపి అక్కడ బుద్ధి గలవాడు అక్కడ వరకు ఒక సెంటెన్స్. తర్వాత తుంటరి సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చునా అని క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం పాఠం పేర్లో. తెచ్చును, ఎట్ట తెచ్చును అన్నది పాఠం. ఓకేనా? ఇప్పుడు తుంటరి సహవాసం చేయు స్త్రీలు, ఓకేనైనా, తన తండ్రికి ఏం తెచ్చిపెట్టును? అపకీర్తి తెచ్చిపెట్టును. అంటే ఇప్పుడు తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. అంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. అట్ట తండ్రులు కాదర్రా. మనం ఏంటి ఎన్ని భాగాలు? 2 భాగాలు. శరీర సంబంధమైనది ఒక భాగం అయితే ఆత్మ సంబంధి ఒక భాగం. శరీర సంబంధమైన తండ్రిని, ఆ తండ్రులని తండ్రి, శరీరాన్ని ఇచ్చిన తండ్రి ఎవరు? శరీర సంబంధమైన తండ్రి ఒక రకమైన తండ్రి. ఇంకొక రకమైన తండ్రి ఎవరైనా ఆత్మను కన్నా తండ్రి. ఇప్పుడు ఇద్దరు తండ్రులకి సంతోషం తెచ్చిపెట్టాలంటే నువ్వే పని చేయకూడదో అన్నది పాఠం. తుంటరి పనులు చేయకూడదు. తుంటరి పనులు చేయగలుగుతున్నావని అంటే తుంటరి స్నేహం చేస్తున్నావని. తుంటరి పనులు వ్యక్తి చేయడానికి గల కారణం ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి పుట్టుకతో వచ్చిందైతే కాదు. కానీ ఈ తుంటరి సహవాసం వలన తుంటరి పనులు పుట్టుకొచ్చినాయి. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఏం చేయాలి? తుంటరులతో సహవాసము చేయకూడదు. దేవుడు చెప్పేశాడు. చేస్తే ఆ తండ్రికి కానీ ఈ తండ్రికి కానీ ఏం తెచ్చిపెడతామైనా? అపకీర్తి. కీర్తి కాదు. కీర్తి తెచ్చిపెట్టాల్సిన మనము ఇప్పుడు ఏం తెచ్చిపెట్టేస్తాం వాళ్ళకి? అపకీర్తి. నువ్వు కీర్తి తెచ్చిపెట్టకపోతే అపకీర్తి తెచ్చిపెట్టకుండా చచ్చిపో, బాగుంటుంది. చూసారు? అది బాధ నేటున్న తండ్రులకి. ఆనాటి ఉన్న తండ్రికి కూడా అదేను. పరమ తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు. అంటే రాసి పంపించాడు కదా నాయన. అందులో ఈ తుంటరి బ్రతుకు మాత్రం స్త్రీలు అస్సలు కలిగి ఉండకండి. పెద్ద ప్రాబ్లం వచ్చేది. ఈ పాఠంలో మీరు వింటే మీకు అర్థమవుద్ది. ఇంతకీ తుంటరి అంటున్నావు, అదేది చెప్పు అంటే ఖచ్చితంగా చెప్పడానికే కదనైనా. తుంటరి అనే పదానికి అర్థం ఏంటే, తుంటరులు అంటేనైనా అర్థము అల్లరి చేయువారు అని అర్థమట. ఒకటి. 2,
అశాంతిని కలిగించువారు అని అర్థమట. 3 నీతి లేనివారు అని అర్థమట నాయన. ఇది లోక సంబంధంగా ఉన్నటువంటి డిక్షనరీలో ఉన్నటువంటి అర్థాలు. ఏదైనా అల్లరి చేసేవారిని తుంటరులు అంటారు. రెండవది అశాంతిని కలిగించేవారు, అంటే శాంతి లేకుండా చేసుకునేవాళ్ళు, శాంతమే ఉండదు వాళ్ళలో, అశాంతిని కలిగించేవారు. మూడోది నీతి లేని పనులు చేసేవాళ్ళు. నీతి అంటే దేవునితో సరైన సంబంధము, లేనిడు అంటే అనీతి అంటే దేవునితో సంబంధము లేని పనులు, సరైన సంబంధం లేని పనులు చేసేవారు. అది బిబిలికల్గా తొంటరి సహవాసం అంటే అర్థం ఏంటంటే దేవుని భయమే లేని జీవితము. దేవుడు అంటేనే భయం లేదు వాళ్ళకి, వారిని తొంటరి వాళ్ళు అంటారు. ఇదంతా వారి సహవాసం చేసే వారి మీద ప్రభావితం చేస్తుందట. ఇట్లాంటి క్యారెక్టర్ కలిగిన వారి దగ్గర నువ్వు పోయినావంటే నీ జీవితం మీద అది ప్రభావితం చేస్తుంది, నిన్ను ఒత్తిడి చేస్తుంది చేయమని. ఎందుకంటే నువ్వు వాడితో తిరుగుతున్నావు కదా, వాడిదే కావాలి సబ్జెక్ట్. టైం ప్రకారం సిగరెట్ తాగినాడు అనుకో, నువ్వు వాడితో కలిసి ఉన్నావంటే నీకు కూడా టైం ప్రకారం ఏం అలవాటు వచ్చేద్దా, అదే దాగు అంటుంది. చెడు కార్యాలే చేసేవాడు టైంకి అంటే ఆ టైంకి నిన్ను కూడా జనిస్తుంది, నీ జీవితం మీద అది ఏమవుతుందనైనా ప్రభావితం అవుతుంది. దీని పేరే ఏదైనా తొంటరి సహవాసము. సో తొంటరి సహవాసంతో నడుచుకోవద్దు మీరు. అందులో మీరున్నారంటే కుటుంబమే పాడైపోద్ది నైనా. ఎందుకనంటే కుటుంబంలో ముఖ్య వెన్నుముక్క లాంటి వారు ఎవరన్నాను, స్త్రీలే, భార్యే అని అంటే భార్యకి నీటాంటి స్నేహం కలిగి ఉందనుకోనైనా దాని మొత్తం కుటుంబానికి వృద్ధేస్తుంది. భర్త చెడిపోతాడు, పిల్లలు చెడిపోతారు, అంటే కొడుకు చనిపోతాడు, కూతురు చెడిపోద్ది, అల్లుడు చనిపోతాడు, ఏమో అందరినీ మార్చేస్తారు నేను వీళ్ళు. ఒక్క భార్య, ఒక్క స్త్రీ కుటుంబంలో దీనికి విరుద్ధంగా బ్రతికింది అనుకోనైనా కుటుంబం మొత్తం మూడిపడిపోద్ది, పనికిరాదు. దేవునికి అనుకూలమైన అదే ఒక స్త్రీ ఇంట్లోకి మారిపోయిందంటే అబ్బా ఆమె ప్రవర్తన మారిపోద్ది, వారి శైలి మారిపోతుంది, అయినా వారి ప్రభావం అంతా బిడ్డల మీద అపూర్వంగా ఉంటుంది. మరి మీ ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రతి పాయింట్కి మనం ఆలోచించుకోవాల్సిందే. నేను మరి నా జీవితం ఎలా ఉంది చూసారు, నా వల్ల నా భర్త ఎలా ఉన్నాడో, తుంటరివాడుగా ఉన్నాడా, వాడు కూడా తుంటరి బతుకుతూ ఉందా, తుంటరిగా నా కూతురు ఆలోచిస్తుందా, తుంటరిగా అంటే అల్లరిగా అదిగానైనా ఆలోచిస్తూ ఉన్నాడా, మొత్తంలో నా కుటుంబం ఎటుపోతూ ఉంది, ఒక్క స్వార్థానికి కుటుంబం అంతా బలి అయిపోవాలా. చూసారైనా అందుకే ఒక స్త్రీ కుటుంబాన్ని నడిపించగలుగుతుందంటే కుటుంబానికి మరో సాదృశ్యం ఏది తల్లి, సంఘం అని. మొత్తం పోద్దురా బాబు, సంఘమే మునిగిపోతుంది అని అంటే ఎంత ప్రమాదమైనా. అంటే స్త్రీలు ఎక్కువ, నాకు తెలిసి పురుషుల కంటే కూడా స్త్రీలే ఎక్కువ పాఠాలు వినాలి, స్త్రీలే ఎక్కువ పాఠాలు నేర్చుకోవాలి. స్త్రీలకి ఎంత బాగా నేర్పిస్తామో తన కుటుంబానికి మంచి ఉపదేశం చేసుకునే స్త్రీలు అవుతారు. తన స్త్రీలకి, సంఘంలో ఉన్న స్త్రీలకి మంచి బోధకుడికి పాఠాలు నేర్పించుకోకపోయాడు అనుకోని ఆయన చూసారా, కుటుంబాలకు ఏమైపోతుంది అట్నైనా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తనైనా. మిమ్మల్ని నేను ఎందుకు అంత జాగ్రత్తగా మీ మీద కోపము, మీ మీద ఒక ఖండన, మీరు ఎందుకు ఈ మాటలని చెప్తుంటారు, దీనికి మీరు అపార్థం చేసుకున్నారంటే సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. దీన్ని అర్థం చేసుకున్నారంటే సంఘాన్ని మీరు కడుతారు, ఒక పెద్ద కుటుంబాన్ని కట్టుతారు మీరందరూ. ఒక్క స్త్రీయే కుటుంబాన్ని ఇంత పాడు చేసేస్తే అయినా ఒక్క కుటుంబాన్ని కట్టగలిగిన స్త్రీ, ఆ కుటుంబం ఆ సంఘం ఎట్లుంటుంది ఒకసారి చూడు. నాకు 100 మంది అక్కలు చెల్లెళ్ళు ఈ కుటుంబాన్ని కట్టే వాళ్ళు దొరికారంటే పరలోకమే నా సంఘం, అది దేవుడు ఫీల్ అయ్యేది. అట్లాంటి వారితో మీరు ఆనందంగా ఉండండి, అట్లాంటి వారితో నడవండి. ఏమాత్రం నువ్వు చేసే పనుల్లో ఎక్కడైనా కూడా నీ వల్ల చర్చి తోలనాలకూడదు. ఒకసారి నా వల్ల పాడైపోవద్దు, నా వల్ల కట్టబడుతుంది అన్నటువంటి ధీమాను కల్పించండి. ఒకవేళ ఇంతవరకు మీరు ఆలోచన లేకపోయినా ఈ పాఠంతో నేను మీరు ఆలోచన కడండి ఎంత ప్రభావితం చూపిస్తుందో. నేను ఇప్పుడు ఒక స్త్రీని తీసుకొచ్చి చూపిస్తాను బైబిల్లో.
చూసారా, తొంటరి బతుకు బతికినటువంటి ఒక ఆమె ఒక జీవితము చూసారా, దేవునితో సహా సంఘమే పాడైపోయింది. ఎంత దుర్మార్గంగా పాడైపోతుందో. అందుకే జాగ్రత్తగా ఉండండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ అధ్యాయము 20వ వచనం చదవనా. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. చూసావు నేను ఎంత బాగుందో. జ్ఞానుల సహవాసము చేయువాడు, చేయువారు. స్త్రీలను కూడా తీసుకోండి ఆయన. మన పాఠం స్త్రీలకు సంబంధించి కదా. జ్ఞానుల సహవాసం మెయిన్ ఇక్కడ, ఓకేనైనా. అందుకే చెప్తున్నాడు జ్ఞానుల సహవాసం చేయు స్త్రీలు. మనకు కావాల్సిన పాయింట్ అదే. జ్ఞానముతో సహవాసం చేయు స్త్రీలు జ్ఞానము గలవారగును. జ్ఞానమునకు నువ్వు అక్కవే, జ్ఞానమునకు నువ్వు చెల్లెలివే అని పాఠం విన్నాం కదా ఆయన. రైట్, చదివాం కదా. రైట్, ఇప్పుడు చదువు. జ్ఞానముతో నడుచుకును స్త్రీలకు తో కలిసి ఉంటే ఏమొస్తుందంట ఆయన? జ్ఞానము గలవారగును. ఒకవేళ మూర్ఖులతో సహవాసం చేయవారు చెడిపోవును. ఆ మూర్ఖులకు మరో పేరే తొంటరి. వెరీ గుడ్. తొంటరులు. ఎవరరా తొంటరులు అంటే? అల్లరి చేయే మూర్ఖులు, సత్యముని వినని మూర్ఖులు, సత్యమును అనే ఆలోచన లేనివారు, సత్యముని కుటుంబంతో కట్టుకోని వారు. సరేనా? సత్యముతో కుటుంబాన్ని కట్టుకోకపోతే ఇంకేంది నీ బతుకు చెప్పు. సరే, సత్యముతో కుటుంబాన్ని కట్టుకోరు, సత్యముతో తననే కట్టుకోరు. అట్లాంటి వారు వచ్చేసి చూసారా, సమాజంలో మంచి స్పీచ్ ఇస్తుంటారు. టీవీలో చూడండి, న్యూస్లో వాళ్ళదే ఏం పేరునైనా సినిమా హీరోయిన్లు అంతా ఇప్పుడు ఎవరినైనా మంచి స్పీచ్ ఇచ్చారా వాళ్ళది ఇప్పుడు? జయసుధ, నగ్మ అయినా వీళ్ళందరినీ ఒకసారి చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో. ఇలాంటి వాళ్ళు ఎలా స్పీచ్ ఇస్తారు? ఒకవేళ మేము మారామో అని అంటే వెరీ గుడ్. నిజంగా మారారైతే మీరు కుటుంబానికి ఎవరినైనా వెరీ గుడ్. మీరు ఎవరు? మా జ్ఞానులు, జ్ఞానముద్రాలు ఇంకో పెరుక్కుంటూ ఉంటే ఇప్పుడు మీరు ఎవరితో పోయి సాహం చేయమంటారు నన్ను? చూసారైనా నీ స్నేహం ఎవరితో? ఎక్కువ శాతం మంది పురుషులు స్త్రీలతో స్నేహం చేయటంలా, స్త్రీలు పురుషులతో స్నేహం చేయటంలా. నిజమైన స్నేహం నేను చెప్పేది, ఇటా స్నేహం ఏమో ఉంది వాళ్ళ మధ్యలో. వెంటనే అండగట్టేసేసి ఎన్నో కథలు రాసేసారు దాని మీద. కానీ నిజంగా ఉంటే బలం ఉంటుంది నాయన. అటాటి అక్కో అటక్కడు చెల్లో ఒక మంచి స్నేహితురాలుగా నీకు ఉండేనంటే ఏమో ఎన్ని పాయింట్ నేర్చుకోవచ్చో, ఎంత జీవితాన్ని నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర. అది కానీ ఇక్కడ చూడు, స్నేహమే కారణం అన్నప్పుడు జ్ఞానురాలతో నువ్వు కలిగి ఉండు స్నేహం, మూర్ఖులతో కలిగి ఉండబాకు, కుటుంబం అంతా పాడైపోతుంది. 4వ అధ్యాయం చూడైనా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడు తల్లి 15వ వచనం వరకు. భక్తిహీనుల త్రోవను చేరకు అంటే స్నేహములు చేరకు అని అర్థం. భక్తిహీనులతో స్నేహం చేయకొని అర్థం. భక్తిహీనుల త్రోవకు చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశించక తప్పించుకొని తిరుగు. వాళ్ళు ఇట్టొస్తే తిట్టెళ్ళిపో, అటొస్తే తిట్టెళ్ళిపో. దాని నుండి తొలగి, అది అర్థం. దాని నుండి తప్పించుకొని సాగిపోమ్ము, నీ జీవితం సస్యామలమగును అని. అంటే ఇప్పుడు చెప్పునైనా మన స్త్రీలు ఎంత బాగుండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. దుర్మార్గాన్ని నడిపే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దుర్మార్గముగా నడిచేటట్టు భర్త మనం కలిగి ఉండడానికి సత్యం. ఇంక మనం దయచేసి ఆయన స్నేహాన్ని నువ్వే మార్చాలి. మొత్తమే మారిపోద్ది. భర్త మంచివాడు, పిల్లలు మంచివాళ్ళు, అత్తమామలు మంచివాళ్ళు, అమ్మ నాన్నలు మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు. ఒక భార్యకి నీ చెడ్డగా ఉన్నదంటే అయిపోయిందని అక్కడ. అంటే ఈ విధంగా ఆలోచించే ఒక స్త్రీ అయి ఉంటే మాత్రం కుటుంబం మొత్తం పాడైపోద్ది. తుంటరిగా ఆలోచించే స్త్రీ తన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటుంది. అందుకు చూడండి, దాని త్రోవల నుండి దయచేసి మీరు ఏమవ్వండి అంటారు ఆయన?
తప్పించుకోండి, తొలగిపోండి, దానిలో నుండి తొలగిపోండి అంటుందంటే ఎంత ప్రమాదం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన పాఠంలో. అంత పెద్ద ప్రమాదం ఉంది. సో తుంటరి సహవాసం కలిగినటువంటి వారు ఈరోజు తెంపేసుకోండి నాయన, వద్దది మనకి. తప్పించుకోండి అంటే తెంపుకోండి అనే కదా దాని అర్థము. మనకు వద్దమ్మా, మన సంఘస్థులతో ఉండండి నైనా. నీతో పాటు సత్యమును ఆలోచించే వారితో సహవాసం చేయండి నాయన. నీతో పాటు సత్యమును ఒకరికొకరు ఏమైనా పెంచుకునే వారి దగ్గర మీరు ఎక్కువ స్నేహం కలిగి ఉన్నాయన. కుటుంబాలు కట్టపడతాయి. 24 గంటలు సత్యమే మాటను ఎత్తకుండా ఈ లోక సంబంధమైన మాటలే గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు ఏమవ్వాలంటైనా తప్పించుకొని తిరగండి. ఏమి నిన్న మనం నువ్వు కనబడలేదు, ఏమో కుటుంబాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడుతుంది, ఏమే అది సరే ఆయన ఏం లేదమ్మా. తప్పించుకోవడం అంటే ఎట్లనైనా తప్పించుకోవడం అంటే ఏందమ్మా? ఏమ్మా నిన్న మొన్న కనబడలేదని ఎందుకు ఆమె వచ్చి మీరు ఏమంటారు? పోయి నాకు నిన్న మొన్న కొంచెం ఉంది కానీ ఈరోజు రాకపోదమ్మా, కూర్చుందమ్మరా అని అంటారా? ఈరోజు కూడా నువ్వు తప్పించుకోవాలా? ఎంత తెలివిగా తప్పించుకోవాలి. మా అర్జెంట్ ఒక పని ఉంది, నా భర్త వస్తాడేమో, అన్నం చేసి పెట్టాలి, నా పిల్లలకి క్యారీ చేసి పంపించాలి, అయినా బట్టలు ఉతుక్కోవాలి. ఇంకో మాట చెప్పనా, బైబిల్ చదువుకోవాలి. నేనా నన్నండి అసలు నోరు ఎత్తుకుంటే బైబిల్ అంటేనే భయపడేది ఎవరా? అపవాదే. ఇంక నేను నిన్ను దగ్గరకి ఎందుకు వస్తాడు నాయన? నువ్వు ఆ మాట ఎత్తవు. వెల్కమ్ వెల్కమ్ రా, బైబిల్ చదువుతున్నా కూడా. అట్లాంటి మంచి మాట మాట్లాడే వారితో అంటూ ఉండనైనా అది అంటున్నా. అట్లాంటి వారితో తప్పించుకో. నువ్వేం చెప్పి తప్పించుకోగలుగుతావో అవి చెప్పి తప్పించుకొని వచ్చేసే. ఎంత బాగుందనైనా జీవితము. చెడపడానికి స్త్రీ సిద్ధపడింది యోసేపుని, అవునైనా. అది ఇంకొక రోజు అయితే సొక్క ఆమె ఇప్పితే ఏదైనా ప్యాంటు విడిపోతాడేమో, కానీ అక్కడ యోసేపు మాత్రం ఎంత గొప్పగా ఉన్నాడు తల్లి. సొక్కయ్య విసిరాడు, ఏదైనా టకటక అంటే పట్టుకుని లాగుతుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తానైనా బాటం మొత్తం చింపేసి చేతికి ఇచ్చేసి వచ్చేసాడు సొక్కాయని. అది ఏమైనా జరిగిపోని పర్వాలేదు, నా దేవాదేవ దగ్గర నేను తప్పించుకున్నాను నా యథార్థంగా. లేదు ఆమె కంటే ముందుగా పందికి లాగా పోయి దూరినాడు అనుకోని ఆయన ఈరోజు పాఠంగా కూడా ఉండేవాడు కాదు ఆయన. అంత తుంటరి సహవాసం, తుంటరు బుద్ధులు, తుంటరి సహవాసం. ఇంత పాఠం వినే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలైనా. మనల్ని చూసి ఏమో నేర్చుకోవాలైనా ఎవరైనా మన స్నేహితులు, మనతో స్నేహం చేసే వాళ్ళతో ఉంటే బాగుండు కాసేపు, వాళ్ళతో మాట్లాడితే బాగుండు కాసేపు అని అనేటట్టు మనం ప్రవర్తించాలి. నా సోదరి సోదర, ఎంత అపూర్వమైనటువంటి అర్థం ఉందో చూడండి ఇందులో. కానీ అదే తుంటరి వారితో నువ్వు సహవాసం చేస్తే, తుంటరి అదే బుద్ధులతో నీ కుటుంబం అంతా పాడైపోతుంది, వారి జీవితం అంతా శూన్యమైపోతుంది. ఎట్లయిపోతుందో కొత్త నిబంధనలో యేసుప్రభువు బ్రతికిన కాలంలో చెప్పిన ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని, చరిత్రతో పూనుకున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి మాట మీ దృష్టిలోకి తీసుకొస్తాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుంచి 28వ వచనం వరకు మీరు పదిలంగా చదవాలి, చదువుకోవాలి కూడా. జాగ్రత్తగా చదువుకొని వీటిలో తుంటరి సహవాసంతో ఒక కుటుంబాన్ని పాడు చేసిన స్త్రీని గురించి దేవుడు చక్కగా వివరించున్నాడో వాటిని ఆ దృష్టిలో చదవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఎన్నో మార్లు చదివి ఉంటారేమో కానీ తెలుసు కూడా, కానీ పూర్తి చరిత్ర అయితే మీకు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. అయినా మీరు నేర్చుకోండి. నా బిడ్డలు నాకు ఎంత స్టాండర్డ్లో ఉంటారో నాకు తెలియదా? అందుకని నేను చెప్పే ఈ పాఠంలో ఉన్న పరమార్థాన్ని అయితే ఆలోచించండి. 17వ వచనం నుంచి చదువుతాం. 6వ అధ్యాయం మార్కు సువార్త 17 నుంచి 28 వచనాల వరకు ఉన్నటువంటి పూర్వమైన సందర్భాన్ని దయతో చదువుదాం నెమ్మదిగా. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో ధర్మశాస్త్రములకు సంబంధించిన అపూర్వమైన దేవుని మాటలు చెప్పాను.
ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి, ఇతను మంచివాడిగానే అనిపిస్తున్నాడు. హేరోదు భయపడుతున్నాడు అంట కదా నాయన, దైవ సేవకునికి భయపడిను. అతన్ని కాపాడుచూ వచ్చాను కూడా, అంటే జైలు దీనికి పెట్టించాడు కాబోలేమో. బయట ఉంటే ఈమె ఏ విధంగా చంపించేస్తుంది. మీకు స్టోరీ తెలుసు కదా, అందుకని పాస్ట్కి వెళ్ళిపోతున్నాను. చంపాలని పగబట్టేసి ఉన్న ఆమె దొరికితే ఊరికి వదులుతుందా? ఎప్పుడు దొరకబోద్దని కాసుకొని ఉంటుంది. కానీ బయట తిరుగుతున్నాడు అనుకో యోహాను, ఈ వీధులు కాకపోతే ఆ వీధులు పెట్టేసి చంపేద్దాం ఆమె, ఎట్టన్నా చంపేస్తుంది అనుకో. కానీ ఇప్పుడు సులువుగా చంపేసి బయట ఉంటే కాపాడుతూ వచ్చాడనంటే ఇప్పుడు ఎక్కడ సేఫ్టీ ప్లేస్ ఆయనకి? అది రాజుకి అధికారం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టేశాడా? అక్కడ ఎవరు పోలేరు. హేరోదియా పోదు, హేరోదియా మనుషులు పోతే ఎవరు మనుషులు పోతారా? రాజు హేరోదు మనుషులే పోవాలా. కనిపించబాకండి, హేరోదు మంచి పేర్లు వీళ్ళకి. ఓకే, తర్వాత మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషంతో వినిచి ఉండెను. అయితే అతను తగిన దినము, బాధే విషయం, తగిన దినము ఒకటి వచ్చను. ఎట్లనగా అబ్బా, ఇంకేమి మీకు తెలిసిన ఆయన. ఓకే, సందర్భం ఇచ్చింది. ఇప్పుడు ఎవరిని గురించి ఆలోచించాలి? ఇప్పుడు తుంటారు ఎవరు ఇందులో? హేరోదునా, హేరోదియా. ఓకే, నేను చెప్పకనే మీకు అర్థం చేసుకున్నాను. అది పాఠంలో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా చెప్పేస్తాను. ఓకేనా? ఒకవేళ స్త్రీ అని అనుకున్నారేమో. ఓకేనా? సరే, ఎట్టో మొత్తంలో మీకు అర్థమైంది, సంతోషం, వెరీ గుడ్. ఇక్కడ తుంటరి తుంటరి వ్యక్తి ఎవరయ్యా? తుంటరి శాస్త్రాలు కలిగినటువంటి ఆమె ఎవరంటే హేరోదియా. హేరోదియా ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? ప్రేరేపించి యోహాను తలను నరికించేసింది. ఇది తుంటరియా? అంతే కదా, తుంటరి పనే కదా. ఈ తుంటరి పనికి బలి అయింది ఎవరు అని అంటే ఈమె ఎవరు? ఈమెకి ఎందుకు ఆ తుంటరి అలవాటు వచ్చింది? ఈమెకి ఎక్కడిదనైనా సరే, తుంటరి సహవాసం ఇంకెక్కడ ఉంటుంది? అది కదా. అందుకే కొన్ని బైబిల్ ట్రైనింగ్లో నేర్పించేవి కొన్ని మనకు దొరకవు. ఇక్కడ బైబిల్లో కొన్ని ఆధారాలు దొరకవు. కొన్ని చరిత్రలో దానికి సంబంధించిన పుస్తకాలలో కొంతమంది వ్రాసిన వాటిని తీసుకొచ్చి లెక్చరర్స్ నేర్పించేటప్పుడు దొరుకుతుంది. అట్లా ఆడిది మీకు నేర్పించేస్తున్నాను. ఓకేనా? కొంచెం మంచి సందర్భం చూడండి. ఈ హేరోదియా ఎవరు? హేరోదియా ఎవరు? హేరోదియా ఎవరనంటే హేరోదు యొక్క అన్న భార్య. ఆ అన్న పేరు ఏందమ్మా? ఫిలిప్పు. వీళ్ళు తెలిసిపోయింది, అంతవరకు ఆలోచిస్తాము. కానీ ఈమెకి ఇంత తుంటరు బుద్ధులన్నీ ఎట్ట వచ్చినాయి అని అంటే ఈమె జీవిత చరిత్ర కొంతైనా మనకు తెలియాలి. సో ఈ హేరోదియా ఎవరు అని అంటే ఈమె హేరోదు కింగ్ ఆఫ్ ది హేరోదు అన్నటువంటి. హేరోదు అంటేనే పదవి పేరు, గుర్తుపెట్టుకోండి. హేరోదు పని చేస్తున్నటువంటి రాజకుమార్తె ఏమో కూడా. ఇతనికి ఈ హేరోదియా తండ్రికి ఆయన పేరు కూడా హేరోదు అసలు పేరు చెప్తాను. అందుకే వాళ్ళ పేర్లు మనకు నోరు కూడా తెరవు. వారి పేరు నువ్వు చెప్తాను, రాసి పెట్టుకోండి, మంచిగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఉపయోగపడుతుంది. హేరోదియా యొక్క తండ్రి పేరు వచ్చేసి హేరోదియా ద గ్రేట్ అట అని పేరు. ఓకేనైనా? హేరోద్ ది గ్రేట్, అది అతని పూర్తి పేరు. బలమైన రాజు. అతని కుమార్తె అయిన ఈమెకి ఎట్లాంటి వచ్చింది బుద్ధులు అని అంటే అతి చరిత్రను చూస్తున్నాము. అందులో ఇతనికి 5 కుమారులు. ఇతనికి
ఏరోదు ద గ్రేట్. ఎవరైనా ఏరోదియ తండ్రి. కన్ఫ్యూజ్ చేసుకోకుండా వినండి, ఓకేనైనా. ఇతని తండ్రికి ఐదుగురు సంతానం అయితే, ఐదుగురు సంతానంలో నోరు తిరగని పేర్లు బోళ్ళు ఉన్నాయి, కానీ మనం నోరు తిరిగేది మాత్రం చూసుకోవాలి ఇక్కడ. ఏరోదియ తండ్రి ఎవరంటే అరిస్టోబిలస్ అన్నటువంటి ఆయన మొదటి కొడుకు. చెప్పాలంటే ద గ్రేట్ ఏరోదియకు మొదటకు పుట్టినటువంటి వ్యక్తి ఏదైనా అరిస్టోబిలస్. స్పెల్లింగ్ చెప్పేదా? ARISTOBULUS. అరిస్టోబుల్స్ అన్నటువంటి కొడుకున్నాడు. ఆ కొడుకుకి ఇద్దరు సంతానం. ఏదైనా ఎవరికి? ద గ్రేట్ ఏరోదు ద గ్రేట్ అనే ఆయనకి ఐదుగురు కొడుకులైతే, అందులో మొదటి కొడుకు పేరు ఏం పేరు? అరిస్టోబిలస్కి మళ్ళీ ఇద్దరు పిల్లలు. కూర్చోరా. ఇద్దరు పిల్లలలో మొదటి ఆయన పేరేమో హేరోద్ అగ్రిప్పా ఆయన పేరు. ఫస్ట్ కొడుకు పేరు హేరోద్ అగ్రిప్పా. రెండవ కూతురు, ఫస్ట్ కొడుకు రెండోది కూతురు. ఆ కూతురు పేరే ఏరోదియాస్. అర్థమైందైనా? అరిస్టోబిలస్కి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరేమో అగ్రిప్పా, హేరోద్ అగ్రిప్పా. కూతురు పేరేమో హేరోదియాస్. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం అక్క ఏరోదియా ఆమె. ఓకే. ఇప్పుడు ఏరోదియా ఎవరిని పెళ్లి చేసుకుంది అని అంటే, ఏరోదును రెండవ వాడు కదా. ఏరోదుకు ముందు ఆమెకి ఏమైంది? పెళ్ళయింది. ఆ ఏరోదుకి పెళ్ళి బాబాయిని చేసుకుందంట. అతనైనా అందులో ఆయన పేరు ఏం పేరంటే ఏరోదు పిలిప్పు. ఇప్పుడే చదివితిరు కదా. ఏరోదు యొక్క అన్న పేరు ఏం పేరు అట్నైనా? పిలిప్పు. పదవి పేర్లు ఏరోదు అని వస్తుంది. హేరోదు పిలిప్పు అని ఆయన్ని పెళ్లి చేసుకుంది. వరుసకు బాబాయ్ అవుతుందట. అర్థమైతేనా? ఇప్పుడు ఆయనతో పెళ్లి చేసుకుని ఒక కుమార్తెను కన్నది. ఎవరిని కన్నదటనైనా? అర్థమవుతుంది నాయనా? ఆ కుమార్తె పేరు ఏం పేరు తెలుసు నాయనా? ఏమ్మా ఆమె కుమార్తె పేరు? సలోమి. ఆమె కుమార్తె పేరు ఏడటనైనా? సలోమి. ఎవరు కుమార్తె పేరు? ఏరోదియ కుమార్తె పేరు. ఏరోదియ ఎవరికి కనింది? పిలిప్పుకి కనింది. ఓకేనా? ఇప్పుడు అదే ఏరోదియాకు ఫిలిప్పుకు తమ్ముడే ఎవరంటే హేరోద్ అంతిపాస్ అంటారు. అంతిపాస్ ఈయనే బాప్తిస్మిచ్చి యోహాను చంపనై ఉన్నటువంటి ఏరోదు. ఏదైనా ఏరోద్ అంతిపాస్ అలా చెప్పేదా? సరే స్పీడ్గా ఉండేవాళ్ళు ఓకే. నేను కూడా 10 సార్లు నేర్చుకుని ఉంటాను. ఇట్లా అర్థం కాదు కదా ఈ పేర్లు మనకి. అమ్మయ్య ఏరోదియా కదనైనా తుంటరి బతికింది ఈమెకి ఎక్కడిది ఈ చరిత్ర అని అంటే, ఆమె ఎట్ట తుంటరిదో అర్థం కావాలంటే ఆమె చరిత్ర అర్థం కావాలంటే ఈమె తండ్రి ఎవరు అంటే ఏరోది గ్రేట్. ఆయన తండ్రి రాజు. ఒకప్పుడు యూదులను పరిపాలించిన ఏరోదు రాజే ఆయన కూడా. ఓకేనైనా? పెద్ద రాజు, మంచి రాజు. అతనికి ఎంతమంది పిల్లలు? 5 మంది పిల్లలు. అతని మొదటి కొడుకు పేరు అరిస్టోబియస్. అతనికి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరేమో అగ్రిపా, హేరోదియా అగ్రిపా. రెండోది ఏరోదియాస్, ఈమె పేరు ఏరోదియా. ఓకేనా? ఈమె పెళ్లి చేసుకుంది. ఎవరిని పెళ్లి చేసుకుందంటే ఏనైనా సరే వీళ్ళ అమ్మ నాన్నలు చూద్దాం ఒకసారి. సరే మీ డౌట్ క్లియర్ అవుతుంది కదా. వీళ్ళ అమ్మ నాన్న ఒకసారి చూద్దాం. ఎవరు అబ్బా నాన్ని? హేరోదు ఫిలిప్పు అంతిపాసు ఏరోది ఫిలిప్పు ఉన్నారే. అన్నదమ్ముల యొక్క తండ్రి ఎవరు తల్లి ఎవరో చూస్తాం ముందా.
ఆ తండ్రి పేరు ఏందేనంటే అంటిపాతురు అంటారట. తల్లి పేరేమో మాల్తాకే. ఏం పేర్లునైనా ఏమ్మా, ఇది వారి తల్లిదండ్రుల పేర్లు. ఈయన ఒకనాడు అధిపతులకు కింద పనిచేసేట ఆయనకు రాజధికారం వచ్చేసింది ఒకరోజు. అధికారం హెరోదు యొక్క పదవి లాంటి పదవి వచ్చింది. అతనికి పుట్టిన వారి 2 కుమారులు. ఈ 2 కుమారులను వీళ్ళు బంధువులే. ఎవరికి? హెరోదియాకి. బాబాయ్ వరుస అవుతాడట. వీడిని పెళ్లి చేసుకునేసింది. పాయింట్ అర్థమైందేనా? పెళ్లి చేసుకునేసి ఒక కూతుర్ని కన్నది. ఎవరితో? పెద్దోడితో. ఎవరు? ఏం పేరు వారి? ఆయన పేరు ఫిలిప్పు. హెరోదియా ఫిలిప్పు. ద ఫస్ట్ హెరోదియా ఫిలిప్ అంటారు ఆయన్ని. పూర్తిగా చరిత్రలో చెప్పాలంటే ఫస్ట్ హెరోదియా అంటారు. సెకండ్ హెరోదియా అని ఎవరంటారు? ఈ హెరోదు అంతిపాస్ని బాప్తిస్మిచ్చి యోహాను చంపాడే ఆయన. రెండవ ఆయన. మొదటి ఆయన వచ్చేసి ఫిలిప్పు. సో అతనికి మంచి కుమార్తె పుట్టింది. ఒకే ఒక కుమార్తె పుట్టింది హెరోదియాతో. ఆమె పేరు ఏం పేరట? ఆయన సలోమి. ఇప్పుడు ఆయన అర్ధాంతరంగా వదిలేసి ఈయన తగులుకుంది మరిదిని. అర్థమైందైనా? మరిదిని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకుని ఆయన్ని వదిలేసింది. ఇప్పుడు వచ్చేటప్పుడే ఈయన దగ్గరకు వచ్చేటప్పుడే బిడ్డతో తీసుకొచ్చింది, కూతుర్ని తీసుకొచ్చింది, అన్న కూతుర్ని. ఆయన అర్థమైందా? అన్న కూతురుతో వచ్చి ఈయనతో కాపురం ఉంది. ఇప్పుడు ఎవరు బిడ్డలాగుంది? ఇప్పుడు హెరోదు అనకండి, ఇంకా పేరు తెచ్చు కదా మనకే. అంత్యోపాస్. వెరీ గుడ్. ఓకేనైనా? ఇతనే తన బిడ్డలాగా పెంచుకుంటూ ఉన్నాడు. హ్యాపీగా కుటుంబం అయిపోయారు. వాళ్ళ అన్న సంగతి ఏమైందో ఆ చరిత్ర ఏం చెప్పలేదు, అక్కడ వదిలేండి వాడిని. ఇప్పుడు ఇక్కడి నుంచి చరిత్ర ప్రారంభమైంది. ఈమె రాజు బ్రతుకులో రాజకీయము సాకిసక్యం ఎరిగినటువంటి ఈమెకు మరో బిరుదు ఏంటంటే ఏనైనా యెజబెలు. మరో యెజబెలు అని పేరు కూడా ఉంది చరిత్రలో. యెజబెలు లాంటి భయంకరమైన బ్రతికినటువంటి ఆమె ఎవరంటే హెరోదియా. కానీ సింపుల్గా అనిపిస్తుంది మనకి, కానీ చరిత్రలో మాత్రం ఈమె భయంకరమైన రాలు. ఎందుకంటే రాజకీయము వాళ్ళ ఇంట పుట్టింది. రాజకీయంతో ఏమేమి చేయాలో ఆమెకి జ్ఞానము భయంకరంగా వచ్చు. అందులో ఎదిగి ఇదిగో మొదటి ఆయన్ని వదిలేసింది, రెండో ఆయన్ని పెళ్లి చేసుకుంది ఒక ఇంట్లోనే. ఎందుకనంటే అధికారం ఆయనకి పోయి ఈయనకి వచ్చింది కాబోలు. ఈ అధికారాన్ని ప్రేమించి ఇతన్ని ఏమైనా అధికారం కొరకు ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇతంత సెటిల్ అయ్యింది. సో ఇప్పుడు రాజభోగమును అనుభవిస్తుంది ఈమెకు అడ్డు ఆకట్టు లేకుండా ఉంది. అదేనా మీ అన్న ఫిలిప్పు భార్యను నువ్వు చేసుకోవడం ఎంతవరకు సమంజసము? ఇది వాక్యానుసారమా? ఇది దేవుని జీవితమా లేదా తొంటరి బతుక ఇది అని మొహం మీదే అడిగేశాడు. అర్థమవుతుందమ్మా? మీ కొరకు చాలా తగ్గించి చెప్పేస్తున్నాం వీటన్నిటిని. వెంటనే ఎప్పుడైతే ఈ మాట మాట్లాడితే అట్టే సెగరేగింది ఈమెకి. అమ్మో, నన్నెంత మాట అన్నాడే. ఎందుకంటే ఆమె ఎవరు? ఏ బుద్ధులు ఉన్నాయి ఆల్రెడీ? అమ్మో, అది తొంటరి బతుకు, క్రిమినల్ ఆలోచనలు ఎక్కువ బ్రెయిన్లో ఉంది. వెంటనే ఇతని మీద పగ పట్టెను అని రాసింది వాక్యం. మీరు చదివారు కదా? ఆమె అతని యందు ఏం పెట్టినట? పగ పట్టింది. పెద్ద పగ పెట్టుకుంది మనసులో. కానీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే అతను ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు? హెరోది ఎవరినైనా అంత్యపాసు బాగా అతనికి సపోర్ట్గా ఉన్నాడు. భయం. ఎవరంటే భయం? దేవుని సేవకుడు అంటే భయము. ప్రవక్త ఇతను. అమ్మో, ఇతను జోలికి పోయామంటే నేను బతకలేనన్న విషయము హెరోది అంతిపాసుకు మాత్రము భయం అయితే ఉంది. కానీ ఏమికేం లేదా? అందుకే తుంటరి అనే పదానికి ఏం చెప్పాము? దేవుని భయం లేని వారు. ఇదిగో ఈ స్త్రీకి కూడా ఏం లేదు నైనా, దేవుని భయం అయితే లేదు. అల్లరి ఎక్కువగా ఉంది, ఆశ ఎక్కువగా ఉంది, దురాశ ఎక్కువగా ఉంది. పోతే దాన్ని నిలబెట్టుకోవడానికి మూర్ఖంగా ఎంత దూరానికైనా తెగిస్తుంది. అంత భయంకరమైనటువంటి ఆమె. వెరీ గుడ్. జరుగుతుంది, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది.
వెంటనే తన తండ్రి బుద్ధులు చూశారు నాయన. ఎందుకంటే ఈమెతోనే కుటుంబం కట్టబడి ఉంది. ఏ రోజు ఈమె మాటను జవదాటలేడు. ఓకేనా. రెండవది ఈమెకున్నటువంటి కూతురు ఏనా, కూతురు పేరు సలోమి. అయితే ఇతను ఏమయ్యేది, ఒకరోజు మంచి రోజు వచ్చింది, బర్త్డే జన్మదిన సందర్భంగా మంచి డాన్స్ చేసి రాజులందరినీ ఏం చేసినారైనా సంతోషపరిచింది. వెంటనే ఆ సంతోషానికి బహుమానంగా తన కూతురికి ఏదో ఇవ్వాలనుకుని, తన కూతురు కదా అన్న కూతురు తన కూతురుగా ఉంది కాబట్టి ఏం కావాలో కోరుకున్నామంటే, రాజ్యంలో సగం భాగమైన పర్వదు నువ్వు కోరుకు తల్లి ఇస్తాను అని అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. స్నేహం ఎవరితో? నేరుగా పరిగెత్తుకొచ్చి ఏం అడిగింది, అడుగుంటే పోయిండదు. ఈమె స్నేహం ఎవరితో ఉంది? అమ్మతో. పరిగెత్తుకొచ్చి అమ్మని అడిగింది. అమ్మ ఏమని, నేను రాజ్యమా అది ఎందుకే ఆడిపోద్ది, అది మన 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 కొంగులో ఉంది, కానీ నువ్వు ముందు ఎవరిని అడుగో, బాప్తిస్మం ఇచ్చే యోహాను తల ఇచ్చేయమని అడుగుపో. ఇది నువ్వు నాకు తీర్చకపోయినా అమ్మా డాడీయే భయపడుతున్నాడు కదమ్మా అని అన్ని ఉంటుందేమో ఈ పిల్ల. నువ్వు ఇవ్వకపోతే నువ్వు కూతురువే కాదు, నిన్ను మాట్లాడుంటుంది అంతే. భయపడిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ నాకు బాప్తిస్మం ఇచ్చే యోహాను తల కావాలి ఇచ్చేసి. అవునైనా ఇప్పుడు ఏం చేయాలి తెలుసు, రాజు కుమిలిపోయాడట. ఇటు దేవునికి శత్రువులు అవ్వమ్మా, ఇటు భార్య బిడ్డలకి శత్రువులు అవ్వడమ్మా. ఓకేనా. ఇంత పెద్ద ఇబ్బందులు పడి ఎట్టయినా ఇంకా తప్పదని చెప్పి ఎవరు పోలేని ఆ జైలు దగ్గరికి తన సైనికుల్ని పంపించాడు. యెజెబెల్ సైనికులు పోయేది ఉంటే 5 నిమిషాలు తెచ్చేసి ఉంటారు తల. అప్పుడెప్పుడో అంత కట్టుదిట్టంలో ఉన్నాడు ఆయన. ఈయన పర్మిషన్ లేకుండా అక్కడ ఎవరు లోనికి పోయేదానికి కూడా లేనట్టుంది. కానీ సైనికుని పంపించి తల కొట్టించి పల్లెంలో తెప్పించి ఇచ్చారు. అదిగో తీసుకొచ్చేసి ఆ యెజెబెల్ అంత భయంకరమైన క్యారెక్టర్ని హేరోదియా ఒక స్వల్ప ఆనందం అంతే. తల తీసుకొచ్చి ఇచ్చేస్తే అన్నీ పోయినట్టే అమ్మా. ఇంకా నీకు చూసారా, ఒక ప్రాణం తెగిపోతే నువ్వు దాన్ని సంబరపడుతున్నావనంటే, నా తల్లి నువ్వు తొంటరి బుద్ధులు నీవి, ఇది భయంకరమైన బుద్ధి నీది. సరేనా. కొంతమంది స్త్రీలు కొట్టలేరు కానీ కొట్టిచ్చేసి సంతోషపడతారు అన్న దానికి బాహాటమైన ఎగ్జాంపుల్ ఎవరంటే హేరోదియానే. తన యొక్క తొంటరు బుద్ధితో కుటుంబాన్ని చూసారు నేను నడిపించుకుంది. సరే భర్త ఎట్ట చేయించాలో కూడా ఏదైనా ఎట్ట చేయించాలో పథకం వేసింది. కూతురు ద్వారా అవకాశం కొరకు ఎదురు చూస్తుండి కూతురుని బహుమానం అడగమని అడిగినప్పుడే వెంటనే తన తొంటరు బుద్ధి ముందుకు వచ్చింది. తాత తెచ్చేయమని చెప్పి తెచ్చి ఇచ్చేస్తే ఆనందపడుతూ ఉంది. సరే, వెరీ గుడ్. యోహాను ఏమో చనిపోయాడు. ఓకేనైనా హ్యాపీ అండి. వచ్చిన పని ఏమైంది నాయనా, సత్యమును ప్రకటించాడు. ఏ రోజైనా చావాలా, అది ఎవరి చేతిలో తెచ్చినా ఏముంది నాయనా, సావు ఎట్టయినా రానివ్వండి కానీ సావు రావాలి. కానీ సావు రావడం తథ్యం. కానీ ఆ సావు ఎలా ఉండాలి నాయనా, ఏ రోజు ఎలాంటి సాగుగా ఉండకూడదు. ఏ రోజు అయినా లాంటి బతుకుతో కూడుకున్న సహవాసంతో కూడుకున్న మరణం అయితే ఉండకూడదు. దేవుని సహవాసంతో కూడుకున్న మరణం. సరసాలలో ఉండి చచ్చినా పర్వాలేదు, తల తెగిన పర్వాలేదు అన్నాడు యాకోబు. అదేవిధంగానే ఈయన మరణం కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను తల ఇచ్చేసాడు హ్యాపీగా. అది తీసుకెళ్ళాలి. నాకేమి ఇచ్చేస్తాడు దేవుడు, పరలోకం అయితేను. అదన్నా రాజు యోగంలో నేను రాజు కూతురుగానో రాజు కొడుకుగానో లేదా సింహాసనం దగ్గర కూర్చొని నేను నరకానికి పోయేదానికంటే నేను శరసాలను నా తల ఇచ్చేసి పరలోకం పోవడం బెస్ట్ కదరైనా. ఇప్పుడు చెప్పండి, మీకు రాజాధికారం కావాలా పరలోకం కావాలా? మీకు అది తల చేసిపోద్ది. అదేంటి తల వేసిపోతుంటే ఏమనాలి, పోనీ అంటే పోనీ అని అంటున్నారండి. ఎంత పెద్ద జ్ఞానం అది. ఈ సహవాసం ఎంత బాబోయ్. ఈయన జైల్లో కూర్చున్న సహవాసం తండ్రితో కలిగి ఉన్నాడు. ఆమె రాజు అరణ్మనలో కూర్చున్నా కూడా దుర్మార్గంగా కంత్రిగా, ఇక చెప్పాలంటే ఎట్నైనా తొంటరిగా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇది పుట్టుకతో వచ్చింది. అంతే అయిపోయింది. అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. వెంటనే శాపము తరుముకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే దైవ సేవకుడు జరిగింది. దయవుంచి దేవుని సేవ చేసే వారికి మాత్రం రాజు దావీదు కూడా భయపడ్డాడు. అయినా రాజు చేత అభిషేకించబడిన వారు
తండ్రి చేత అభిషేకించబడిన రాజునైనా ఎవరినైనా సేవకునైనా మనము నిర్ధారణ అయి ఉన్నా కూడా మనం నోరు దాడకూడదైనా వాళ్ళ దగ్గర. అది దేవుని చేత ఎంత గొప్ప పనికి వారిని నియమించబడి ఉంటారు. ఆయనే అనడానికి ఆయన ఏమిటే ఎంతసేపు నేను శిక్ష అనుకుంటే ఎంతసేపు నేను రాజు తెంపి పడవచ్చు తలలని భయపడిస్తున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించిన ఆయన దేవుడు ఇవ్వని శిక్ష అది బాగుంటుంది. మీరు ఇవ్వకండి. మీరు చిన్న తప్పిదం కూడా నైనా దైవ సేవకులతో చేయించుకోబోకండి. నేను జాగ్రత్త పడండి. నెంబర్ 1 ఈ పాఠంలో మనం నేర్చుకోగలిగిన అతి నీతి ఇది ఒకటి. నెంబర్ 1 అయిపోయింది. వెంటనే తరుముకుంటూ వచ్చింది అట్నైనా వెంటనే ఏ రోజు అంతిపాసు అనేటువంటి ఏ రోజుకి వెంటనే భయంకరమైన యుద్ధము ప్రారంభమైంది. చూసానైనా ఆ రాజు ఎవరో తెలుసానైనా అంతిపాసు మీదకి వచ్చిన రాజు, వాడి పేరు రాసి పెట్టుకుని బాగుంటుంది. అరేతాస్ అట ఆ రాజు పేరు. అరేతాస్ అన్నటువంటి రాజు హేరోది అంతిపాస్ పరిపాలిస్తున్నటువంటి రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఆ రాజ్యాన్ని నామరూపం లేకుండా కొట్టి చూసారా వీరిని లొంగ తీసుకున్నాడు. ఎవరెవరిని? అంతిపాసుని, హేరోదియాను, కూతురైన సొలొమోని. వీళ్ళే కదా మనకు ముగ్గురు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యం అటు ఉండని మొత్తం వీళ్ళే కదా ఇంపార్టెంట్. వీళ్ళు లొంగ తీస్తే రాజ్యం అంతా ఏమైపోయినట్టే, లొంగిపోయినట్టే కదా. లొంగి తీసి ఎట్టి ఏనైనా తన రథంలో వేసుకుని ఎత్తుకోబోయి శరాసాలలోనే పడివేశాడు. ఎక్కడ తీసుకోబడేశారు నాయన? శరసాలలో. ఎవరినే? ముగ్గురిని. ఎవరా? అరేతాస్ పేరు ఏం పేరైనా అరేతాస్ అని రాజు వచ్చి వీళ్ళు ముగ్గురిని ఎత్తుకోబోయి ఏం చేశారైనా శరసాలలో పడేశారు. ఎందుకని? తుంటరి బతుకులు ఏం బతికింది ఆమె? ఎవరిని సరసాల వేయించింది? బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎత్తుకుపోయేసిన దాంట్లో నువ్వేం విత్తావో అదే కోస్తావు తల్లి. నువ్వు రాజు కూతురు ఏనైనా ఎన్నో రాజు కూతురు, రాజు మొగుడు అన్ని రాజరికాన్ని అనుభవించిన నీవు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావా? శరకి. ఇంకొక రాజు వచ్చి కొట్టి ఎత్తుకోపోయి ఎక్కడ పడేశాడు? శరలో పడేశాడు. ఎందుకంటే ఇది శాపం ఎవరిదినైనా? బాప్తిస్మిచ్చి యోహాను బ్రతుకు శాపము ఈమెకి అలా తగిలింది. ఆ రాజుకు కూడా అలాగే తగింది. తెలిసి భయపడుతూ ఉండి వద్దమ్మే ఆ తల కాకపోతే ఇంక ఈ తల తెచ్చిస్తానని నుండి వేరే తల తెచ్చి ఇచ్చున్న బాగుండేది ఆయన రాజు. అన్ని రోజులు వెయిట్ చేసిన వాడు గమనం ఉండకూడదు. కొద్ది రోజులు లేదు, వెంటనే తరుముకు వచ్చింది. ఈ విషయం బాగా అర్థమైంది. ఎవరికి? అంతిపాసుకు కూడా అర్థమైంది. అర్రా బాబు మనం చేసిన తప్పు చిన్నది కాదని. నేనైనా ఘోరమైన చావు చచ్చారు నేను ఇద్దరును. ఎక్కడ? చెరలోనే. ఎవరిద్దరు? హేరోదియా భార్య భర్తలు ఇద్దరు చచ్చిపోయారు. ఇక మిగిలి ఉండేది ఎవరినైనా? సొలొమోని కూతురు. ఏం మాత్రమో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చింది. బయటకు వచ్చి మమ్మల్ని సమాజంలో కలుసుకొని బ్రతికింది. ఈమెకు కూడా అమ్మ అలవాటి వచ్చింది. తల్లి సాలు బొల్లి పిల్ల అన్నట్టు. ఈమె కూడా బాబాయిని ప్రేమించింది. ఎంత ఘోరంగా ఉందో. ఒక్క స్త్రీ చెడిపోతే చూడండి ఎంతమంది చెడిపోతున్నారో. ఈమె కూడా బాబాయిని ప్రేమించి బాబాయిని పెళ్లి చేసుకుందటమ్మా. ఎవరు? సలోమి. ఓకే, ఆ బాబాయిని పెళ్లి చేసుకుంది. బాబాయితోనే ఉండకూడదా? అది ఎట్లా ఉంటుంది? తల్లి ఒక ఆయనతోనే ఉండలేదు కదా. టక్కున ఆ బాబాయిని కూడా వదిలేసి ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఆయన పేరు అరిస్తాబి భట్ అట. అరిస్తాబి భట్ అని అతన్ని పెళ్లి చేసుకుంది. ఈమెతో ఆయనతో సహజీవనం గడిపింది. అద్భుతంగా జీవితాన్ని గడిపింది. ఒకరోజు ప్రయాణమైవలసి వచ్చిందట. ఆ ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు మంచు గడ్డగట్టుకోపోయినటువంటి మార్గంలో వారు నడవలసి వచ్చిందట. ఆ గడ్డగట్టుకోపోయినటువంటి మంచు మీద నడుస్తూ ఉన్నప్పుడు సరైన దారి
మామూలుగా పోయే కనబడే దారి కనబడదు, మంచు ఎక్కువైపోయి కింద పేరుకుపోయింది అనుకో, మంచు మీద నడిచిపోతే గట్టిగా ఉందో లోపల దొర ఉందో మనకు తెలియదు కదా ఆయన, దాని మీద నడిచిపోతూ ఉంది. కానీ మార్గము తప్పి గట్టి ప్లేస్ను వదిలిపెట్టి లూజు ప్లేస్ మీద అడుగు పెట్టేసింది. అర్థమేనా? లోపక్కనే ఆ రెండు మంచు పలకలు ఏమైపోయినాయమ్మా, విరిగిపోయి అటు లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం లోపలికి వెళ్ళిపోయినా కూడా బాగుండో, కరెక్ట్గా తల దగ్గర వచ్చి ఆగిపోయింది. అర్థమైందేనా? అలా తల దగ్గర వచ్చి ఆగిపోయింది కాకుండా వెంటనే పలకలు సర్దుకున్నాయంట. ఏ పలకలో? మంచు పలకలు సర్దుకున్నప్పుడు కసక్కని తల ఎగిరి పక్కన పడిపోయింది. ఎందుకనమ్మా? ఇది ఎవరు తల? అవును తల్లి, తల్ల అడుగుతావే నువ్వు, నీ తల ఎగిరిపోయింది. ఇదిగో శిక్ష కూతురు మీదకి వచ్చిద్దన్న సంగతి కూడా తెలియకుండా నీ స్నేహం నీ తల్లితో దుర్మార్గపు స్నేహం చేసింది. ఎవరు? సలోమి. అందుకే బిడ్డలను అట్ట పెంచకండి ఆయన. నీ కూతురు నీ మాట వింటుందని నీ కూతురికి మాత్రం తప్పుడు ఆలోచన నేర్పించబాకు. నేను తప్పు మాట చెప్పినా నా కూతురుగా నువ్వు తప్పు చేయకే అని నేర్పించు. మంచి బుద్ధులు నేర్పించండి. కొంచెం ఎంత తాత్పర్యం ఉందో ఈ పెద్ద పాఠంలో. చిన్న సందర్భము, పెద్ద పాఠమునైనా కానీ చరిత్ర చదివితేనే మనకు అర్థమవుతాయి. కొన్ని అన్నీ రాయాలంటే బైబిల్ కుదరదు. ఇప్పుడంతా నేను మీకు చెప్పింది ఇలా చరిత్ర. ఇవి దీన్ని ఎంతో పేస్తానటువంటి ఒక అద్భుతమైన చరిత్రకారుడు రాసిన పుస్తకంలో ఉన్న సందర్భాలు ఇవి. ఒకసారి ఆలోచించండి ఈ పరిస్థితుల్ని. ఏమి విత్తుతావో అదే కోస్తావు. తొంటరి బతుకుని విత్తినావా తొంటరి బతుకులు అయిపోతాయి. ఆమె చెడిపోయింది, ఆమె భర్త చెడిపోయాడు, కూతురు చెడిపోయింది. చూసారైనా రాజ్యమే ముక్కలైపోయింది. ఒక చిన్న దైవజనుణ్ణి అతని మీద తొంటరిగా వ్యవహరించినటువంటి నీ గర్వం నామరూపము లేకుండా వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి తొంటరి జీవితమును కలిగిన ఒక్క స్త్రీ వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం జరిగింది కుటుంబానికంతా. ఇక్కడికి దేవుడు ఆడుంటాడు? దేవుడు తల ఉంచుకోడా? చెప్పినప్పుడు ఆమె విషయంలో దేవుడు తల ఉంచుకొని ఉంటాడా, తల ఎత్తుకొని ఉంటాడా? ఖచ్చితంగా తల ఉంచుకునే ప్రమాదమే. వారి శరలో భయంకరమైన సావట వాళ్ళిద్దరిది. ఈరోజు అది ఏదైనా ఎంత భయంకరమైన సావు చూడు. ఇక్కడ చూడు, తలని అడిగాడని కూతురు ఏదైనా ఎగురుకుంటూ అడిగింది, కానీ అది నేరమైన విషయం తెలియకుండా తన తల తింటుంది. ఎవరు నరకలా మరలా. అర్థమవుతుందనైనా? సింపుల్గా ఏది నరికిందమ్మా? దుష్టులను ఎవరు తరమరు, వారు తరమకని ఏమవుతానైనా పారిపోయి చస్తారు నది సందర్భము. వద్దు నాయన, ఇంత గొప్ప పాటలు వింటున్నాం మనం, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. సరే, ఒక తొంటరి బ్రతుకులు ఇంత ప్రమాదం ఉందా నీ జీవితంలో? ఒకవేళ ఉంటే ఇప్పుడు తుంచే ఆ తొంటరి జీవితాన్ని. ఎందుకంటే అది నీ వారి బిడ్డలంతా పాడు చేస్తుంది. నీ భర్తను పాడు చేస్తుంది, రాజరికాన్ని పాడు చేసేస్తుంది. గొప్ప రాజుగా ఉన్న ఆమె నువ్వు ఎంతమన్నా పొద్దు ఆయన అంటాడు వదిలబ్బా అనేసి ఉంటే పోయిండనైనా ఆయన అన్నాడు వచ్చి అన్న భార్యను ఉంచుకున్నా, ఏది ఇది రాజ్య పరిపాలనకి కరెక్టా అని అడిగాడు. ఓకే కరెక్టే కదయ్యా, వదిలేయి నన్ను, తప్పే, నువ్వు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండిపో, నేను ఏదైనా నా బిడ్డతో ఉన్నాం, మేము ఎట్టా బతుకుతాం అని అనకూడదా ఆ రోజు అని ఉంటే పోయిండు. ఆ రోజు ఇలా కాసుకొని ఉందే రాజరికం కోసం. రాజు ఎవరు కనపడితే వాడితో ఆమె పెళ్లి కొరకు సిద్ధంగా ఉందే. బతికిస్తుంటారు బతుకునైనా. ఒక రాజకీయమైనటువంటి కుటుంబంలో పుట్టిన రాజకీయపు ఆలోచన దుర్మార్గమైనవి అయితే కుటుంబాలు పాడైతే కాక రాజ్యం ఏమైపోతుంది అయినా పాడైపోతుంది. సో నా ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు రాజ్యము నీదే, కుటుంబము కూడా నీదే. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి నా సోదరిమణులైన మీది కుటుంబాన్ని దయచేసి కాచి కాపాడు. ఈ కుటుంబమే నీ చేతిలో ఉంది. ఇంకో మాట చెప్పనా, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, నీ కూతురు, ఆయన వీరందరూ నీ చేతిలో ఉన్నారు. నెంబర్ 1. దాంతోపాటు ఎవరు నీ చేతిలో ఉంది? దాంతోపాటు ఏమి నీ చేతిలో ఉంది? సంఘము. సంఘానికి నష్టం అయితే కలిగించకండి. దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని ఎలాగూ పాడు చేయను. ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు, భవిష్యత్తులో మాత్రం నువ్వు అనుభవిస్తావు. తన జోలికి రాబాకండి, సంఘపు జోలికి పోబాకండి. అసలు వీలైతే కట్టు,
కుటుంబాన్ని ఏం చేయనా కట్టు, సంఘమును కట్టు. ఒక 4 ఆత్మలు తీసుకొచ్చి సంఘాన్ని కట్టు, కానీ సంఘాన్ని తుంచుకో. ఈరోజు సంఘాన్ని తెలియకుండా తుంచే వాళ్ళందరి పరిస్థితులు భవిష్యత్తులో ఇవే. ఓ హెరోదియా జాగ్రత్త అనేటువంటి అంశం మీద దయవుంచి జాగ్రత్త పడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వం కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల కన్న తండ్రి, మా సంఘానికి నేడు మాకు ఇచ్చిన మంచి బోధ కొరకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, హెరోదియా ఒక తుంటరి బ్రతుకులో ప్రారంభించే తన తుంటరి ఆలోచనలతో తుంటరి ఆశలను నెరవేర్చుకోవడానికి మీ పనినే పాడు చేసేసింది, రాజ్యాన్ని పాడు చేసేసింది, తమ బిడ్డలను బ్రతుకులను పాడు చేసేసింది. తండ్రి, తన భర్త జీవితాన్ని పాడు చేసేసింది. తన ఔన్నత్యాన్ని పొందిన తన తండ్రి యొక్క రాజరికాన్ని కూడా సర్వనాశం చేసేసింది. దీనన్నిటికీ కారణం తొంటరి బ్రతుకుని కోరుకున్న ఒక స్త్రీ యొక్క హెరోదియా జీవితం. ఈ వాక్యాన్ని విన్న మేము, సంఘంలో ఉన్న మేమున్న తండ్రి, మా కుటుంబాలకు కానీ సంఘానికి కానీ ఏమాత్రం కీడు తలపించకుండా, భర్తలకు, పిల్లలకు, కూతుర్లకు అన్యాయం చేయకుండా వారిని మంచి మార్గంలో నడిపించేటట్టు తొంటరి జీవితం ఒకవేళ కలిగి ఉంటే ఈరోజు దాన్ని వదిలిపెట్టేటువంటి మంచి జ్ఞానాన్ని ఈ పాఠం ద్వారా మాకు ఇమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దీని విన్న మీ బిడ్డలను చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయినా ఈ కాలం మళ్ళా రాదయ్యా, ఈ దినం మా జీవితం మళ్ళా రాదు. ఇది ఉపయోగించుకుని మీ బిడ్డలు సంఘాన్ని, కుటుంబాన్ని కట్టుకునేటట్లు సహాయం చేసి భావితరానికి పాఠాలుగా మిగిలేటట్లు మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం. ఇటు మంచి ఆలోచనతో సంఘాలను ముందుకు జరిగించమని నా తండ్రి చెప్పిన వాక్యం ప్రకారం మా జీవితాలు కట్టబడే విధంగా సహాయం చేసి నడిపించగలరు. మంచి తల్లిగా నిలబడేటట్లు నా తండ్రి మీ బిడ్డలందరినీ దీవించమని, ఈ పాఠాన్ని వినడానికి రాలేనటువంటి తుంటరి బతుకులు బతుకుతూ ఉన్నటువంటి సమాజానికి నీ చేతికి అప్పగిస్తూ చిత్తమైతే మార్పు పొంది ఇష్టపడే బిడ్డలను మా దగ్గరికి పంపించమని, వారిని ఎదుట తీర్పు తీర్చేటట్టు, వారిని నిలబెట్టేటట్టు శక్తి సామర్థ్యాలు బోధకునిగా నాకు అవకాశాన్ని ఇవ్వగలరని ఆశిస్తూ, ఈ మాటకు లోబడి బ్రతికే వారందరినీ నాయన నీ అరిచేతిలో ఉంచి కాచి కాపాడమని ఆశిస్తూ, రేపు ఆరాధనలో ఉన్న తండ్రి, ఈ వారమంతా చేసిన పనిని బట్టి ఆత్మతో సత్యముతో నువ్వు కోరి విధంగా ఆరాధించేటట్లు మంచి బ్రతుకుని రేపు మాకిమ్మని మనవులను మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామంలో ప్రార్థన ఇచ్చున్నాము కన్న తండ్రి. అందరికీ వందనాలు.